మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 118వ కీర్తన 8వ చరణం 9వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. అంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని ఆశ్రయించకూడదో కీర్తనకారుడు తన అనుభవాలలో నుండి ఓ చక్కని కీర్తన రాస్తున్నారండి. ఈ కీర్తనకారుడు అంటారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునే దానికంటే దేవునిని ఆశ్రయించుట మేలు అని ఈ కీర్తనకారుడు చక్కగా రాస్తున్నారండి. బహుశా ఇతని జీవితంలో ఎంతగానో మనుషులను నమ్మి ఉండవచ్చండి, ఎంతగానో రాజులను నమ్మి ఉండవచ్చు. నమ్మిన రాజులే, నమ్మిన మనసులే తనను మోసం చేసి ఉండవచ్చు. అందుకే అతను అంటారు, నేను నమ్మాను, మోసపోయాను, నేను ఆశ్రయించాను, మోసపోయాను. గనుక ఇక మీదట మీరు నేను మోసపోయినట్లుగా, నేను ఆశ్రయించి ఆపదలో చిక్కుకొనినట్లుగా మీరు నమ్మి మోసపోకుండా, మీరు ఆశ్రయించి అవమానానికి గురి కాకుండా ఏ రాజులనే కానివ్వండి, ఏ మనుషులనే కానివ్వండి, మీరు నమ్మవద్దు. మరి ఎవరిని నమ్మాలి? అతను అంటారు, మనుషుని నమ్మేదానికంటే, రాజులను నమ్మేదానికంటే మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆయన మీదే మీరు ఆధారపడండి అని ఈ కీర్తనకారుడు అంటారండి. నిజమే, ఈ రోజున నరములాడుతున్న నరుని మీద, రాజ్య పరిపాలన చేస్తున్న రాజుల మీద చాలామంది నమ్మకాన్ని పెట్టుకొని అడుగులు వేస్తున్న దినాలు. కానీ నమ్మిన వారే ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో మోసం చేసి ఉండవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గడిచిన దినాలు, గడిచిన రోజులు ఎవరిని నమ్మి నీవు మోసపోతూ వచ్చావో, ఎవరిని ఆశ్రయించి అవమానానికి గురయ్యావో, ఈ దినము నుండి నీవు దేవుని మీద నమ్మకం ఉంచుకోగలిగితే, నీవు దేవునిని ఆశ్రయించగలిగితే నిశ్చయముగా ఆయన నీ ఎడలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఈ దినము నుండి నీవు దేవుని మీద ఒక నమ్మకం ఉంచుకోగలిగితే, నీవు దేవునిని నమ్మిన ఎడల నీ జీవితం పట్ల ఒక అద్భుతమైన కార్యం ఆయన జరిగించబోతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటారు, మనుషులను నమ్మేదానికంటే యెహోవాను ఆశ్రయించండి అంటున్నారు కదా. మరి ఎవరిని నమ్మాలి? మనము ఎవరిని నమ్మితే మనకి ఏం కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథం నుండి ఓ మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. ఒకరోజు ఓ రాజుగారికి ఒక వార్త వినపడిందండి. ఏమి వార్త వినపడింది అంటే, చుట్టుప్రక్కల ఉన్న శత్రువులు నీతో యుద్ధము చేయుటకు వారు దిగి ఉన్నారు, వారు నీ మీద యుద్ధము చేసి నీ దేశమును స్వాధీనపరుచుకోబోతూ ఉన్నారు అనే మాట ఈ రాజుగారి చెవున పడిందండి. అప్పుడు ఈ రాజుగారు చేసిన పని ఏంటంటే, అయ్యో, ఈ సమయంలో నేను ఎవరినైనా ఆశ్రయించాలి, నేను ఎవరో ఒకరి మీద నా నమ్మకం పెట్టుకోవాలి అని చుట్టుప్రక్కల ఉన్న రాజుల మీద అతడు నమ్మకం పెట్టుకోలా, లేకపోతే తనకు కలిగిన సైన్యం మీద నమ్మకం పెట్టుకోలేదు. తన మనసులో ఒక ఆలోచన కలిగింది, ఇదిగో ఈ దేశాన్ని నా చేతులకు అప్పగించి యోగ్యత లేకపోయినప్పటికీ,
నేను దీనికి అర్హుడను కాకపోయినప్పటికీ నా దేవుడు నన్ను ప్రేమించి ఈ దేశము మీద నన్ను రాజుగా నియమించాడే, ఈ దేశాన్ని నా చేతులకు అప్పగించాడే, ఆ దేవుని మీద నేను నమ్మకం పెట్టుకోవాలి, ఆ దేవునిని నేను ఆశ్రయించాలి అని అతడు మనసులో ఒక నిశ్చయిత చేసుకొని ఇప్పుడు ప్రజలందరితో ఒక మాట అంటున్నారండి. యూదావారులారా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, మన చుట్టుప్రక్కల శత్రువులు దిగారు గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ శత్రువుల మీద మనము జయము చూచి ఈ శత్రువుల ఎదుట మనం తల ఎత్తుకొని నడిపించబడినట్లు దేవుడు మన పట్ల కార్యం జరిగించున్నట్లు ఇప్పుడు మనమందరం ఏం చేయాలంటే మన మనస్సును నిలుపుకొని దేవుని చెంతకు వెళ్ళి మనము దేవునిని ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని మనము ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఎడల ఈ శత్రువుల చేతుల్లో నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తారు గనుక మీరు నాతో పాటు ఏకీభవించి మీ మనస్సును నిలుపుకొని దేవునిని ఆశ్రయించండి, ఆయన మన ఎడల కార్యం జరిగించబోతున్నారు అనే వార్త ప్రజలందరికీ పంపించారండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా దేవునిని ఆశ్రయించారు. అంటే మనుషుని ఆశ్రయిస్తే మేలు కలగదు కదా, మనుషుని నమ్ముకుంటే మేలు కలగదు కదా. అందుకే మేలు చేయగలిగిన దేవుని మీద నమ్మకము పెట్టుకొని మేలు చేయగలిగిన దేవునిని ఆశ్రయించి ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, అయ్యా ఈ శత్రువులందరి మీద నీవు మాకు జయం ఇవ్వండి, మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం, మేము నిన్నే ఆశ్రయించి ఉన్నాం, ఈ ఆపదల మధ్యలో నుండి ఈ శత్రువుల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించు అని అందరూ ఏకీభవించి మనసును నిలుపుకొని యెహోవాను నమ్ముకొని యెహోవాను ఆశ్రయించి ఇప్పుడు మొరపెట్టడం ప్రారంభించారండి. ఆకాశం పొందిన దేవుడు భూమి మీదకి ఒక వాక్కును పంపిస్తున్నారు. యూదావారులారా, యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు, మీరు దేవునిని నమ్ముకొనినందున, మీరు దేవునిని ఆశ్రయించినందువలన ఆయన మీతో చెప్తున్నారు, ఆయన మీకు మాట ఇస్తున్నారు. ఏమని అంటే మీ ఎదుట నిలబడిన శత్రువులను చూచి మీరు అధైర్యపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే ఈ యుద్ధము మీరు కాదు చేసేది, ఈ యుద్ధము మీ సైన్యము కాదు జరిగించేది, మీ దేవుడైన యెహోవా మీ యుద్ధములు జరిగించుటకు ఆయన మీకు ముందుగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. యుద్ధము యెహోవాది, జయం మీ చేతులకు ఆయన అప్పగించబోతున్నారు అని వారితో ఒక సంతోషకరమైన మాట దేవుడు చెప్పారండి. నేనే మీ పక్షం నిలిచి యుద్ధం చేయబోతున్నాను, మీ శత్రులు మీ ఎదుట నిలబడకుండా నేను తారుమారు చేయబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు భయపెడుతున్న శత్రువులు, ఇప్పటి వరకు బాధిస్తున్న శత్రువుల మీద నేను మీకు జయమిచ్చి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నేను నిలబెట్టబోతున్నాను అని వారితో చెప్తే ఇప్పుడు యూదారాజు వారితో మరొక మాట అంటున్నారండి. ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. యెహోషాపాతు రాజు యూదావారితో, యెరూషలేము కాపురస్తులతో ఓ శ్రేష్టమైన మాట చెబుతున్నారు. మీరు నా మాట వినండి, నిశ్చయముగా మిమ్మల్ని భయపెడుతున్న శత్రువుల మీద, మిమ్మల్ని కృంగదీస్తున్న శత్రువుల మీద మన దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు కనుక మీరందరూ ఆయననే నమ్ముకోనండి, ఆయనను నమ్ముకుంటే మీ ఎడల ఆయన మేలు చేస్తారు అని వారితో చెప్పారండి. ఈ ప్రజలందరూ యెహోవా మీదే నమ్మకాన్ని ఉంచుకున్నారు. ఎందుకని అంటే వారికి తెలుసు, మేము మా దేవుణ్ణి నమ్ముకుంటే, మేము మా దేవుని ఆశ్రయిస్తే తప్పక మా దేవుడు మాకు జయం ఇస్తాడు, జయమిచ్చి మమ్మల్ని సంతోషపరుస్తారు అని వారు నమ్మకముతో దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నందువలన పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుందండి, భయపెడుతున్న శత్రువులందరి మీద
దేవుడు వీరికి జయమిచ్చి వీరిని సంతోషపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది. భయపెడుతున్న శత్రువులు వీరి ఎదుట నిలబడకుండా, కృంగదీస్తున్న శత్రువులు వీరి ముంగిట నిలబడకుండా దేవుడు జయమిచ్చాడు. ఎందుకని ఇచ్చాడు అంటే లేఖనము చెప్పకనే చెబుతుందండి. వారు యెహోవా మీద నమ్మకం ఉంచుకున్నారంట. యెహోవాను నమ్ముకున్నారు కనుకనే దేవుడు వారి పట్ల ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, ఈనాటి వరకు ఎవరిని నమ్ముకొని మోసపోయావో, ఎవరిని నువ్వు నమ్ముకున్న వారే ఒకవేళ నిన్ను అమ్ముకున్నారేమో, నమ్ముకున్న వారే ఒకవేళ నిన్ను మోసం చేశారేమో, నమ్ముకున్న వారే నిన్ను అవమానపరిచారేమో. ఇప్పటి వరకు మనుషుని నమ్మావు, ఇప్పటి వరకు తల్లిదండ్రులను నమ్మావు, ఇప్పటి వరకు బంధువులను నమ్మావు, ఇప్పటి వరకు స్నేహితులను నమ్మావు, ఇప్పటి వరకు లోకములో ఉన్న నరములాడుతున్న మనిషి మీద నీ నమ్మకాన్ని పెట్టుకున్నందువలనే ఇప్పటి వరకు నీ జీవితంలో ఒక జయం లేదు. అవమానమే కలుగుతూ వచ్చింది, అవమానమే నువ్వు చూస్తూ వచ్చావు. ఈ ఉదయకాల సమయంలో మనిషిని నువ్వు నమ్ముకోకుండా, నీ ఎదుట నిలబడిన అధికారులను నువ్వు నమ్ముకోకుండా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీవు నమ్ముకోగలిగితే, నీవు ఆశ్రయించగలిగితే, నిశ్చయముగా నా దేవుడు అన్ని విషయాలు నా దేవుడు నీకు జయము ఇవ్వబోతూ ఉన్నాడు. జయముతో నీవు సాగి వెళ్ళేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీవు ఆయనను నమ్ముకుంటే, నీవు ఆయనను ఆశ్రయిస్తే ఎక్కడే కానీ ఎప్పుడే కానీ నీకు అపజయము కలగకుండా, నీకు అవమానము కలగకుండా నా దేవుడు నీకు జయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీవు నా దేవుని మీద ఆధారపడి నీవు నా దేవుణ్ణి నమ్ముకోగలిగితే నిశ్చయముగా నీ పట్ల నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒకవేళ ఆయనను నువ్వు నమ్ముకొనక, ఆయన మీద నీవు ఆధారపడక, ఆయనను నువ్వు ఆశ్రయించక అన్నీ కోల్పోతూ వచ్చావేమో. కోల్పోయినవన్నీ మరల నీవు పొందుకోవాలంటే, కోల్పోయిన అన్నిటి మీద నీకు జయము కలగాలంటే నీవు చేయవలసినది ఒక్కటేనండి. నీవు దేవునిని నమ్ముకోగలిగితే, దేవునిని ఆశ్రయించగలిగితే తప్పక నా దేవుని చేతులకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నీవు ఎక్కడ నిలబడినా జయమును చూడబోతూ ఉన్నావు. నా దేవునిని ఆశ్రయించు చూడు, అద్భుతం జరగబోతూ ఉంది. నా దేవునిని నమ్ముకొని చూడు, నీ జీవితంలో ఎప్పుడు చూడని ఒక దీవెనకరమైన మార్గాలలో నా దేవుని నడిపించబోతూ ఉన్నాడు. నా దేవుని మీద నువ్వు ఆధారపడి చూడు, అద్భుతం నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు చూడని కార్యాలన్నీ ఈ దినమే నీవు చూచెదవుగాక, ఈ దినమే నీవు అనుభవించదవుగాక. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు నీ ఎడల ఒక అద్భుతమైన కార్యము జరిగించి, నా ప్రభువైన యేసుక్రీస్తును నీవు నమ్ముకోగలిగితే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల బ్రతుకుల్లో సంతోషమిచ్చి మిమ్మల్ని సాగనంపబోతూ ఉన్నాడు. అందుకే యెహోషాపాతు వారితో ఒకటే అంటారు, నా ప్రజలారా నా మాట వినండి, మీరందరూ ఆయనను నమ్ముకుంటే ఆయన మన శత్రువుల మీద మనకేమిస్తాడు? జయమిస్తాడు. ఒక సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నానండి. ఈ దినం నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా నిశ్చయముగా నా దేవునిని నమ్ముకొని అడుగు బయట వేయి. అయ్యా, ఈరోజు వ్యాపారం ప్రారంభిస్తున్నాను, నా చేతి పని ప్రారంభిస్తున్నాను, నా ఆత్మ సంబంధమైన జీవితం ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా ఈ దినం నేను అడుగులు వేయబోతూ ఉన్నాను. నా చదువుల విషయంలో నేను అడుగులు వేయబోతూ ఉన్నాను. నా కుటుంబానికి కావలసిన ఆశీర్వాద విషయంలో నేను అడుగులు వేయబోతున్నాను. నిన్నే నమ్ముకొని నేను అడుగు బయట పెట్టబోతున్నానయ్యా, తప్పక నాకు జయం ఇవ్వు అని ప్రభువును అడిగి చూడండి. ఈ దినం నా దేవునిని నమ్ముకొని, నా దేవునిని ఆశ్రయించి ఏదైతే, ఏ విషయములో అయితే నువ్వు అడుగు వేయబోతున్నావో ఆ విషయాలన్నిటిలో నా దేవుడు నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక మీదట ఎక్కడ నీ ఎదుట శత్రువు నిలబడకుండా శత్రువుల మీద నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. నా దేవుని మీద ఆధారపడిన ఏ కుటుంబానికి, దేవునిని నమ్ముకొని ఉన్న ఏ కుటుంబానికి అపాయము కానీ, అపజయము కానీ, ఆటంకాలే కానీ కలగకుండా నా దేవుడు ఈ దినమంతా మీ కుటుంబాలకు జయమిచ్చునుగాక, జయమిచ్చి మిమ్మల్ని నడిపించునుగాక. నిశ్చయముగా మీరు నా దేవుని మీద ఆధారపడి, ఆనుకొని, నమ్ముకొని, ఆశ్రయిస్తే నిశ్చయముగా నా దేవుడు
జయము అనుగ్రహించి మీ కుటుంబాలన్నిటికీ సంతోషాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, మనుషుణ్ణి నమ్ముకునే దానికంటే, రాజులను నమ్ముకునే దానికంటే యెహోవాను నమ్ముకొనండి. ఆయనను మనము నమ్ముకుంటే ఆయన మన పట్ల ఏం చేస్తాడంటే జయమిచ్చి మనకు సంతోషం అనుగ్రహిస్తాడండి. నా ప్రభు ఈ దినమంతా జయమిచ్చి మీ కుటుంబాలకు సంతోషం అనుగ్రహించునుగాక. తలలు వంచండి, వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజులను నమ్ముకునే దానికంటే, మనుషులను నమ్ముకునే దానికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మీ లేఖనాలు సెలవిచ్చాయి. నిజమే, మేము నమ్మి మోసపోయి ఉన్నాం, నమ్మి బాధపడుతూ వచ్చాం. ఇక మీదట మనుషులను కాక, రాజులను కాక, ఈ దినం మేము నీ మీదే మేము నమ్ముకొని అడుగులు వేయబోతూ ఉన్నాం. తప్పక మీరు మా ఎదుట నిలిచి మా శత్రువులందరి మీద జయమిచ్చి మాకు సంతోషాన్ని కలిగిచేయండి నాయన. మరొక్కసారి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఈ దినమంతా మీ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నా మీరు తోడుగా వెళ్ళండి, జయం ఇవ్వండి. అన్ని విషయాల బిడ్డలకు సంతోషం కలుగున్నట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యమును జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా మీరు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతూ ఉన్నా, నా దేవునిని నమ్ముకొన్నారు గనుక, నా దేవునిని ఆశ్రయించారు కనుక, నా దేవుడు ఈ దినమంతా మీకు జయమిచ్చి మీకు సంతోషముతో మిమ్మల్ని నడిపించును గాక.